నేను తనని లవ్ చేస్తున్నాను. నేను తనని పెళ్లి చేసుకోబోతున్నాను. హలో, ఎందుకు నవ్వుతున్నావు? ఆర్ యు మ్యాడ్ అదితి? ఇంత చక్కగా ఉన్న నన్ను వదిలేసి ఆల్రెడీ పెళ్ళైపోయిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అతను ఒక బిడ్డకి తండ్రి కూడా. సో వాట్? మేమిద్దరం ముందే ప్రేమించుకున్నాం. నీకు గౌతమ్కి పెళ్లి జరిగే ఛాన్సే లేదు. కలలో కూడా అలా జరగదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను గౌతమ్ అహల్య ఇద్దరిని చూశాను, విడివిడిగా కూడా చూశాను. గౌతమ్కి అహల్య అంటే ప్రాణం, గౌతమ్ అంటే అహల్యకి ఇంకా ప్రాణం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దంపతులు విడిపోరు. వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళలేవు కాబట్టి ఏదో ఒకరోజు నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నేనే నీకు దిక్కు. హలో, ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళు గాఢంగా ప్రేమించుకున్నారా? వాళ్ళని నేను విడదీయలేనా? నీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. అహల్య గౌతమ్ని వదిలేసి వెళ్ళిపోయింది. హలో, ఏంటి షాక్ అయ్యావా? అది నా ప్రేమకున్న పవర్. నా ప్రేమలో నీతి నిజాయితీ ఉంది కాబట్టే గౌతమ్ని వదిలేసి అహల్య వెళ్ళిపోయింది. ఇప్పుడు గౌతమ్ నా సొంతం. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నువ్వు చెప్పిన ఆ ముహూర్తం ఏదో మాకు వర్తిస్తుంది. అదే ముహూర్తానికి నేను గౌతమ్ పెళ్లి చేసుకోబోతున్నాం. నౌ యు ప్లీజ్ గెట్ అవుట్. వాళ్ళు విడిపోలేదు అతిథి, జస్ట్ దూరం అయ్యారంతే. కానీ వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. ఆ నిజం నీకు అర్థం కావట్లేదు. ఒక్కటైతే గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. నన్ను కాకుండా నువ్వింకెవ్వరిని పెళ్లి చేసుకోవు, చేసుకోనివ్వను. వస్తాను. ఇంద్ర బాక్స్ ఈ ఇంట్లో స్టోర్ రూమ్లో ఉందని అహల్య చెప్పింది. ఎవ్వరూ చూడకుండా లోపలికెళ్ళి బాక్స్ తీసుకుని వెంటనే బయటకొచ్చేయాలి.
ఇదే స్టోర్ రూమ్. ఎక్కడున్నావు అహల్య? నా గురించి బిడ్డ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా ఉండడం కష్టంగా ఉంది అహల్య. ఇదేంటి, ఆ బాక్స్ ఇక్కడే ఉంది అని అహల్య చెప్పింది. ఎక్కడా కనిపించట్లేదు. ఇంకెక్కడైనా పెట్టి అహల్య నాతో అబద్ధం చెప్పిందా? ఇంకా వేరే ఎక్కడైనా పెట్టిందా? ఆ నీడెవరిది? ఎవరా ముసుగు మనిషి? ఒకవేళ అహల్య వచ్చిందా? అహల్య! 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 ఆకారం చూస్తే అహల్యలా లేదు. ఎవరన్నా దొంగ వచ్చాడా? రే ఎవరు?